వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంబటి రాయుడు గుడ్ బై చెప్పారు. ఇటీవలే జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన అంబటి రాయుడు అంతలోనే ఫ్యాన్కు బై బై చెప్పేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానన్నారు అంబటి రాయుడు. పట్టుమని 10 రోజులు కూడా కాలేదు అంబటి రాయుడు జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు అనేక సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వ విధానాల్ని, జగన్ పాలనను మెచ్చుకుంటూ అనేక ట్వీట్లు చేశారు, అనేక కామెంట్లు కూడా చేశారు అంబటి రాయుడు. గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని వైసీపీ నాయకులు ఎవరు కూడా ఖండించలేదు. ఒకవైపు రాయుడు సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గ ఓటర్లు ఆ ప్రాంతంలో చాలామంది ఉంటారు. సో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కూడా అదే కాబట్టి పవన్ను ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక అస్త్రం ఉపయోగిస్తారు అనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. ముద్రగడ పద్మనాభం చేరతారనే ప్రచారం కావచ్చు, అంబటి రాయుడు చేరతారని ప్రచారం ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో జరుగుతోంది. కానీ అనూహ్యంగా ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అంతలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి? అండ్ అంబటి రాయుడు రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు? అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసింది వేరా? అంటే ఆయన గుంటూరు పార్లమెంటు స్థానాన్ని ఆశించారా? దానికి లైన్ క్లియర్ కాలేదా? లేకపోతే వేరే ఎక్కడి నుంచైనా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా? లేదంటే ఏదైనా అంటే ఎందుకు ఆయన పార్టీలో చేరారు అనే దాని మీద క్లారిటీ లేదు. ఆయన కూడా చెప్పలేదు. జగన్ విధానాలు నచ్చి మాత్రమే నేను పార్టీలోకి చేరుతూ ఉన్నాను, రాజకీయ అరంగేట్రం చేస్తూ ఉన్నాను అని చెప్పారు. కానీ మరి పార్టీలో చేరిక సందర్భంగా ఆయనకు ఎటువంటి హామీలు ఇచ్చారు, లేకపోతే ఆ హామీలు నెరవేరవనే ఉద్దేశంతో ఆయన పార్టీ మారారా, లేకపోతే ఆయన మీద ఏదైనా ప్రెషర్ ఉందా అనేది చాలా హాట్ టాపిక్గా మారింది. అంబటి రాయుడు చాలా వివాదాస్పద క్రికెటర్. చాలా సందర్భాల్లో ఆయన చర్యల వల్ల సస్పెన్షన్కు గురయ్యారు. అంబటి రాయుడికి మద్దతుగా పర్టికులర్గా ఒక సామాజిక వర్గం వాళ్ళు దీన్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అప్పట్లో చీఫ్ సెలెక్టర్ వెంకటేష్, ఆయన సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం కాబట్టి కాపు కమ్మ కాంబినేషన్లో చాలామంది కామెంట్స్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వైసీపీలో సముచిత స్థానం అంబటి రాయుడికి దక్కుతుందని చెప్పి చాలామంది ఆశించారు. అంటే ఆయన అభిమానులు, ఆయన అనుచరులు ఆశించారు. ఆఫ్ ద రికార్డ్ చాలామంది నాయకులు కూడా చెప్పారు అంబటి రాయుడికి ఖచ్చితంగా మంచి అవకాశం వైసీపీలో ఉండవచ్చు అని చెప్పేసి. పట్టుమని 10 రోజులు కూడా కాలేదు, ఇంతలోనే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీకి గుడ్ బై మాత్రమే కాదు, రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పేసిన పరిస్థితి. సో ఏం జరుగుతోంది? చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. అంబటి రాయుడికి గుంటూరు పార్లమెంట్ ఇస్తారు, ఆయన అక్కడి నుంచి పోటీ చేస్తారు. కీలకంగా అక్కడున్న సామాజిక వర్గం అంబటి రాయుడికి సపోర్ట్ చేస్తుంది. టీడీపీ జనసేన కూటమిని ఎంతో కొంత ఆ ఇంపాక్ట్ తగ్గించాలంటే పర్టికులర్గా గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాయుడు లాంటి వాడు ఆ సామాజిక వర్గం ఖచ్చితంగా వైసీపీకి ఎంతో కొంత వెన్నుదన్నై నిలుస్తుందని అంతా ఆశించిన పరిస్థితుల్లో ఈ పరిణామానికి కారణం ఏమై ఉంటుంది? మా ఎడిటర్ వర్మ జాయిన్ అయి ఉన్నారు, మనతో కనెక్ట్ అయి ఉన్నారు. వర్మ ఈ రీసెంట్ పొలిటికల్ డెవలప్మెంట్కి సంబంధించి డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తారు. వర్మ ఏ రకంగా అర్థం చేసుకోవాలి? గుంటూరు నుంచి పోటీ చేస్తారు, లైన్ క్లియర్ అయిపోయింది, రకరకాల ప్రచారాలు జరిగాయి. సో ఏమై ఉండవచ్చు? ఈ అసంతృప్తికి కారణమేమి? ఆయన మొత్తం రాజకీయాల నుంచే దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడానికి ఏంటి, అసలు ఏం జరిగి ఉంటుంది? వర్మ. రైట్, థ్యాంక్ యూ రవి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకొక రకంగా మారుతున్న నేపథ్యం గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో శీతాకాలంలో కూడా ఏపీలో పాలిటిక్స్ ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే సెగలు రేగుతున్న ఎండలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పటికే ప్రతివ్యూహాలు అధికార ప్రతిపక్షాల మధ్య ఘాటుగా సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే వైఎస్ఆర్సీపీలో బలమైన అభ్యర్థులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బరిలోకి దింపాలని జగన్ వ్యూహాన్ని రచించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో 19 మంది ఫస్ట్ లిస్ట్ని ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా తర్వాత మళ్ళీ మరొక 28 మందితో మరొక లిస్టును ప్రకటించారు. ఈ రోజు మరొక 15 మందితో లిస్టులు ప్రకటించబోతున్నారు. అయితే దూకుడు ప్రదర్శిస్తున్నారు. ముందుగా మేము సాగుతామని వాళ్ళు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా గెలుపు గుర్రాలనే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఎంచుకుని ఆ రకంగా క్యాస్ట్ ఈక్వేషన్స్ మీద కూడా ఏ ప్రాంతాల్లో ఏ అభ్యర్థులను పెట్టాలి, ఏ సామాజిక వర్గానికి అయితే ఖచ్చితంగా గెలుస్తాం, ఈసారి అధికారం నిలబెట్టుకుంటాం అనే ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి అడుగులు
పడుతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే వైఎస్ఆర్సీపీలో టిక్కెట్లు రాలేదో వాళ్ళందరూ కూడా అసమ్మతులు వ్యక్తం చేయడం, తాడేపల్లి ప్యాలెస్కి పెద్ద ఎత్తున ఎవరైతే టిక్కెట్లు రాని వాళ్ళు ఉన్నారో, ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యూ కడుతున్నారు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ముఖ్య అనుచరులు వాళ్ళని బుజ్జగిస్తున్నారని చెప్పి నిన్నటి వరకు వింటున్న వార్తలు. అయితే ఈరోజు రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లో మరొక కొత్త డెవలప్మెంట్ ఏర్పడింది. ఎందుకంటే చాలా కీలకమైన పరిణామం ఈరోజు చోటు చేసుకుందని చెప్పొచ్చు ఏపీ పాలిటిక్స్లో, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో. డిసెంబర్ 28ని చాలా ఆర్భాటంగా అంబటి రాయుడు, క్రికెటర్ గురించి ఎవరు వేరే చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన గురించి ఒక టాప్ ప్లేయర్ అయిన ఇండియా టీంలోనే తనదైన ఒక మార్కు వేసుకుని ముందుకు సాగిన నేత. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన క్రికెట్కి దూరంగా ఉన్నాడు. నా రెండో ఇన్నింగ్స్ రాజకీయ పరంగా ప్రారంభిస్తాను అని చెప్పి అంబటి బహిరంగంగా ప్రకటించి డిసెంబర్ 28న తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలోకి ఆహ్వానించడం, గుంటూరు స్థానం నుంచి ఆయన పార్లమెంటు అభ్యర్థిగా నిలబెడతారు అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యం. మరొక ఈక్వేషన్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఊహించింది కాపు సామాజిక వర్గం ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే వైఎస్ఆర్సీపీ కానివ్వండి, బలమైన ప్రత్యర్థిగా ఉన్న కాపు సామాజిక వర్గానికి లీడర్గా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఆ సామాజిక వర్గం నుంచి ఎవరు వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళు దశాబ్దాల కళాది, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలనో చిరంజీవి గారి దగ్గర నుంచి వస్తున్న అంశం అది. సో ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ కనుమరుగైపోయిన నేపథ్యం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టడం, కాపు సామాజిక వర్గానికి ఈయనే ఖచ్చితంగా ఈసారైనా ఈయన పవర్లోకి రావాలి అని చెప్పి భావించారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీతో మేము ముందుకు వెళ్తాము, ఈ రకంగా అధికారం వచ్చిన తర్వాత అప్పుడు పదవుల అంశం మిగతా మాట్లాడుకోవచ్చు అన్నారు. ఒక క్లారిటీ అయితే వాళ్ళు ఇచ్చారు. సో కమ్మ కాపు సామాజిక వర్గం ఈ ఎన్నికల్లో ఒకటయ్యి బరిలోకి వెళ్తున్నారు. సో వాళ్ళని రెడ్డి ఎదుర్కోవాలి. అయితే కాపు సామాజిక వర్గంలోని చీలికలు తీసుకొచ్చే విధంగా ఒక పొలిటికల్ వ్యూహాన్ని వైఎస్ఆర్సీపీ రచించింది. అందులో భాగంగానే ఎవరైతే బలమైన కాపు సామాజిక వర్గ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వైసీపీ వైపు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హై ప్రయారిటీ ఇచ్చి తమ పార్టీకి ప్రచారం చేయాలనో లేకపోతే పార్టీ నుంచి వాళ్ళ పోటీకి నిలబడాలనే ఆలోచనతోటి ఆయన కొత్త వ్యూహాన్ని రచించారు. అందులో భాగంగానే ఈరోజు ముద్రగడ గారు కూడా జనవరి 1ని ఆయన కూడా వైఎస్ఆర్సీపీలో చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలు. పూర్తి స్థాయిలో ఆయన వైఎస్ఆర్సీపీకే ఆయన అండదండలు ఉంటాయి. ఆ రకంగానే ఆయన ముందుకు సాగుతారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారి గురించి కూడా ఖచ్చితంగా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే కాపు సామాజిక వర్గాన్నే జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు అనడానికి ముఖ్య కారణం. మరొకటి వంగవీటి రాధా గారు కూడా ఆ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంటుందని మరొక ప్రచారం నడుస్తుంది. ఆయన క్లారిటీ ఉన్నప్పటికీ ముద్రగడ గారు ఎప్పటికీ క్లియర్. అలాంటి టైంలో అంబటి రాయుడు, ఆ సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడిని కూడా ఈయన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఎంపీ స్థానం ఇస్తామని చెప్పారు. గుంటూరు ఆ ప్రాంతం అంతా కూడా అసెంబ్లీ అని చెప్పి ఖచ్చితంగా గుంటూరు నుంచే ఆయన పోటీ అని చెప్పి వైఎస్ఆర్ శ్రేణులు మాట్లాడే పరిస్థితి. సో ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి అన్నది ఎందుకు ఆయన ఈ రకంగా ట్వీట్ తో తెలియచేయడం, బహిరంగ ఎటువంటి ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు. ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. నేను రాజకీయాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను, నా భవిష్యత్ ప్రణాళిక ఏంటన్నది నేను తర్వాత చెప్తాను అని చెప్పి ఆయన ఈ రోజు ట్వీట్ చేయడం అన్నది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఖచ్చితంగా అంబటి రాయుడు జాయిన్ అయ్యే క్రమంలో ఎష్యూరెన్స్ వచ్చి ఉంటుంది మీరు అన్నట్టుగా. కానీ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా చోట్ల పార్టీకి మొదటి నుంచి పార్టీలో విశ్వసనీయంగా ఉండి పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకే ఇప్పుడు సీట్లు ఇవ్వలేని పరిస్థితి. అలాంటప్పుడు నిన్న కాక మొన్న వచ్చిన అంబటి రాయుడికి గుంటూరు సీటు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందేమో. బహుశా అందుకేనేమో ఆయన మొత్తం పార్టీకి రిజైన్ కాదు, మొత్తం రాజకీయాల నుంచి కూడా దూరంగా ఉంటానికి కొన్ని రోజులు అని చెప్తున్న పరిస్థితి. అలా ఏదైనా జరిగి ఉండొచ్చు అంటారా? అంటే ఖచ్చితంగా ఇందులో రవి ఎలా ఉంటాయంటే రాజకీయాలకు సంబంధించి ఈ రోజు ఉన్నది రేపు ఉండదు అన్నది జగమెరిగిన సత్యం. ఎప్పుడు ఏ రకంగా ఈక్వేషన్స్ మారుతాయో, ఏ రకంగా రాజకీయ వ్యూహాలు రచిస్తారో అన్నది ఏ పార్టీకి ఆ పార్టీ. ఒక పార్టీ అని మనం ఇక్కడ మెన్షన్ చేయని అవసరం లేదు. వాళ్ళ వ్యూహాలు వాళ్ళకుంటే ఆ రకంగానే ఇక్కడ కానీ గెలరు, ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే ఇమీడియట్గా కూడా సీటు మార్చే పరిస్థితి. లాస్ట్ మినిట్లో కూడా బీఫామ్ ఇచ్చిన తర్వాత కూడా సీట్లు మార్చిన చరిత్ర ఉంది. సో ఇలాంటి టైంలో అంబటి రాయుడికి ముఖ్యంగా రాజకీయ అనుభవం లేదు. సో ఆ ఎంపీ స్థానం, పార్లమెంటు స్థానం ఏదైతే ఉన్నదో ఆ సరౌండింగ్స్ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు అందరికీ కూడా వాళ్ళే పెద్ద దిక్కు కింద వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆర్థిక పరంగా వాళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది చిన్న టాస్క్ కాదు. సో యువకుడు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన కూడా అంత పెద్ద బాధ్యత అప్పచెప్పితే ఎవరైతే నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏమో నెగిటివ్గా కానీ చెప్పు ఉండొచ్చేమో అన్నది కొద్దిగా అనుమానాలు కొంతమంది విశ్లేషకులు వ్యక్తం చేసే పరిస్థితి. వైసీపీ మీద చాలా
చాలామంది ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి మొదటి నుంచి కూడా అరాచక ప్రభుత్వము నియంత జగన్ అని చెప్పేసి. కానీ ఇక్కడ అంబటి రాయుడు ప్రతి